లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 130వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రేమిన వాళ్ళరా, ఉదయకాలము ప్రభు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఎంతో ప్రభుని స్తుతించబదులమైనాం. అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలను? దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన భూమి అంతటిని సృష్టించినాడు. భూమి మీద ఏం జరుగుతుందో ప్రతి స్థలంలో ఒకటేసారి చూడగల సామర్థ్యం ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ మనుషులను దోషములను కనిపెట్టి చూస్తే, వాళ్ళు ఏ దేశస్తులైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎవరైనా కానీ ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు ఆయన ఎదుట నిలవలేడు. ఏ ఒక్కడు పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా, పవిత్రుడుగా కనబడలేడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, మన దోషాలను చూడట్లేదు. యేసు క్రీస్తు సిలువలో చనిపోవటం ద్వారా, ఆయన రక్తం చిందించుట ద్వారా సర్వలోక మానవాళి పాపకు పరిహారం కొరకు ఆయన రక్తము సంసిద్ధంగా మనల్ని క్షమించడానికి ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, దోషములను చూడక యేసుక్రీస్తు ప్రభువును ఎవరు అంగీకరిస్తారో వారిని క్షమించి వారిని పరిశుద్ధులుగా చూడాలనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు. అయితే ఈ గొప్ప అధిగత పొందిన మనము అనేక సార్లు పడిపోతూ అల్పకాల యాత్రలో కొనసాగుతుంటాం. కొందరు యేసు ప్రభుని ఎరగని వారు, ఆయన ప్రేమను ఎరగని వారు నరకానికి, పాతాళానికి అర్హులుగా ఉంటే, మనము యేసు ప్రభుని ఎరిగి మరలా పాతాళానికి పోయే ప్రమాదంలో అనేక సార్లు ఉంటాం. అయితే ఆయన దోషములను కనిపెట్టి చూడట్లేదు. ఆయన ఎదుట ఎవరు నిలవమని తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, 4వ వచనంలో, ఆయనను జనుల్ని యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద కృప దొరుకును. ఏ మనిషి దగ్గర ఏం దొరుకుతుంది ఈనాడు? ఒక మనిషి దగ్గరికి పోతే ప్రేమ దొరుకుతుంది అనుకుంటే ప్రేమ దొరకట్లేదు. ఒక మనిషి దగ్గర నమ్మకం దొరుకుతాం అనుకుంటే నమ్మకం దొరకట్లేదు. ఒక మనిషిని విశ్వాసంతో ఉంచితే వారు మోసం చేసేవారుగా ఉన్నారు. ఈ లోకంలో అందరూ ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవిధేయత, మనకు ఏనాడో ఒకనాడు ఎన్నో ఒక చోట కీడు, అపాయము, హాని చేసేవారు అయినారు. అయితే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, జనులు ఆయన యందు భయభక్తులు నిలపాలని కోరుకొని ఏం చేస్తున్నాడంటే, క్షమాపణ దొరుకుతుందంట. మనం ఎట్టి పాపంలో ఉన్నా, ఎట్టి దుష్టత్వంలో ఉన్నా, మనము ప్రభువా నన్ను క్షమించు అని అడగగలిగితే ఆయన క్షమించేవాడైనాడు. ఉదయకాలంలో మన జీవితాల్లో మనము ప్రభు కార్యములలో ఉన్నామా, ప్రభు చిత్తంలో ఉన్నామా, ప్రభుకు ఆయాసకరంగా ఉన్నామా, ఆ విషయం మనం ఎరగాలి. మనం అనేక సార్లు మన సొంత పనులలో ఉంటాము. అయితే ప్రభుని మర్చిపోతాం. ప్రభు కోరుకునేది ఏంటంటే, ఆయన ఈ దోషములు లేకుండా బతకాలని కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో జీవించిన రోజులు ఏదో ఒక స్థలంలో, ఎన్నో ఒక స్థలంలో, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకైనా ఏదో ఒక దోషము, ఏదో ఒక పాపము, ఏదో ఒక అవిధేయత మనలో ఉంటుంది. మాటల ద్వారా, చూపుల ద్వారా, వెనుకిడి ద్వారా, మనం నడిచే నడకల ద్వారా ఆయనకు ఆయాసకరంగా, ఆయనకు దుఃఖకరంగా మనం అనేక సార్లు మిగిలిపోయేటోళ్ళం. అయితే మనం ఏమాత్రం ఆలస్యం చేయక ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఆయన సంపూర్ణంగా క్షమించే దేవుడు. ఎంతోమంది క్షమించినామని చెప్తారు, అన్నీ గుర్తుపెట్టుకొని టైం వచ్చినప్పుడు వాళ్ళకు అనుకోగా పగ వాడుకుంటారు. కానీ దేవుడు క్షమించినాడంటే మన పాపములు, మన దోషములు సముద్ర అగాధంలో పడేసినట్టే. అవి మళ్ళీ నడు జ్ఞాపకం చేసుకోడు. ఈ ఉదయంన ఆ గొప్ప దేవుణ్ణి మనం దోషం లేకుండా ఆయన పాదముల చెంత పడదాం, ఆయనను వెంబడిద్దాం, ఆయన మార్గంలో నడిచి వరదిల్లి ఆశీర్వాదం పొందాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరలోకమందున తండ్రి, ఘనమైన దేవా, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరం నిలవలేం. అందుకే నీ యొద్ద కృప దొరికేటట్టు, క్షమాపణ దొరికేటట్టు ఉంచుకున్నాం. నీ కృపకై, నీ క్షమాపణకై హృదయం ఆశీర్దిస్తూ మనం తగ్గించుకొని నేను వెంబడించుట్లో కృప నేను యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.